వెల్కమ్ టు పిడి టీవీ. ఏపీకి సంబంధించి ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తొలిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభ అయితే తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అలాగే ఎన్నికల కంటే ముందు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని ఓడించకపోతే తన పేరును మార్చుకుంటారని సవాల్ చేశాను. కానీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తన సవాలు నెగ్గలేదు కాబట్టి తన పేరును మార్చుకోవడానికి రెడీగా ఉన్నానంటూ ముద్రగడ పద్మనాభం కొద్దిసేపటి క్రితమే మీడియా ముఖంగా అయితే మాట్లాడడం జరిగింది. ఎన్నికల కంటే ముందు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించకపోతే ముద్రగడ పద్మనాభంగా ఉన్నటువంటి తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటారంటూ అప్పట్లో ఆయన సవాలు విసరడం జరిగింది. ఆ సవాలు పెద్ద ఎత్తున కూడా ఎన్నికల ప్రచారంలో చర్చనీయాంశంగా మారింది. రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ఒక అలజడి అనేది రేగిందని చెప్పుకోవచ్చు. ఇక ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ముద్రగడ పద్మనాభం ఓడిపోయాడు కాబట్టి పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో నెగ్గారు కాబట్టి ఇక్కడ ఆయన పేరు మార్చుకోవడానికి రెడీగా ఉండాలంటూ పెద్ద ఎత్తున నిన్నటి నుంచి కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్ అయితే వస్తుంది. మరీ ముఖ్యంగా జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి ముద్రగడ పద్మనాభంను పెద్ద ఎత్తున ట్రోలింగ్ అయితే చేస్తున్నారు. ఇక ఈ వస్తున్నటువంటి ట్రోలింగ్ అలాగే తన యొక్క శబ్దం నెరవేరలేదు కాబట్టి తన పేరును మార్చుకోవడానికి రెడీగా ఉన్నాను, మరికొద్ది రోజుల్లోనే ఆ పని కూడా చేస్తానంటూ కూడా ముద్రగడ పద్మనాభం మీడియా ముఖంగా చెప్పడం జరిగింది.